అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా డిఫరెన్స్ వస్తే ఇమీడియట్ గా సస్పెండ్ ఆర్డర్ చేతిలో ఉండాలని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు రైతులు అమాయకత్వంగా ఉంటారు, అందరూ చదువుకోరు అని అనుకున్నారు. మీరు ఇవాళ వాళ్ళ పిల్లలందరూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ గా ఉన్నారు. ఇవాళ మీరు ఏ తప్పు చేసినా సరే మరి దాన్ని పట్టుకునే విధంగా ఇవాళ రైతు కూడా ఉన్నాడు, మీడియా ఉంది. మరి మేమందరూ కూడా కలిసి మరి మీకు సపోర్ట్ గా ఉంటాం, మీ రైతులకు సపోర్ట్ గా ఉండమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అంతేకాకుండా గత ప్రభుత్వంలో రైతు ప్రభుత్వాన్ని నమ్మలేదు. అంటే రైతు ధాన్యం తోలితే ఎక్కడ తోలాలో తెలీదు, ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలీదు, రైస్ మిల్లో దింపుకుంటాడో తెలీదు, పెద్దాడిపల్లిలో పండితే తీసుకెళ్లి ఆకివీడి అవతలు పెట్టడం, లేదా నరసాపురం అవతలు పంపడం, దాంట్లో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా దుబ్బేయడం, ఇలాంటి సందర్భాలు మనం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, నారాయణ మనోహర్ గారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అయిన తర్వాత, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఒత్తిడి ప్రతి పైసాన్ని రైతుకు వచ్చే బాధ్యత తీసుకున్నట్టు ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ. అదేవిధంగా మరి వాళ్ళందరి సహకారంతో మనం పనిచేస్తా ఉన్నాం, నమ్మకం కలిగించాం. మళ్ళీ ఈ రోజు ధాన్యం తోలాలంటే మొన్న చూసాను మేము ప్రభుత్వానికే తోలుతాం. ఇదివరకు ప్రభుత్వాన్ని తోలాలంటే భయపడి బయట వాళ్ళంతా కూడా 100 రూపాయలు తక్కువకి వెళ్ళిపోయిన సందర్భం మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. మీరు అనిపించింది మీరు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ప్రతి పైసా కూడా మీ అకౌంట్ లోకి వచ్చి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. మరి అనుభవం చంద్రబాబు గారు ఆదేశాల మేరకు నారాయణ మనోహర్ గారు మేనేజ్ చేయడం, మరి దాని పద్ధతి ప్రకారం ఇవాళ రైతులంతా కూడా సంతోషంగా ఉన్నారు. లాస్ట్ పంట ధాన్యం ఎక్కువ పండింది, అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి ఇది మంచి ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఓ పక్కన ఎన్ని చేస్తున్నా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడి సన్నాసులు నేను చెప్తున్నా. ఇవాళ మీరుండగా దోపిడీ చేశారు, మీరుండగా లూటీ చేశారు రాష్ట్రాన్ని. ఈ రోజు ప్రతి మనిషి కూడా డబ్బు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎక్కడా కూడా 1 రూపాయి బయటికి రావట్లేదు. అంతా రాజకీయ నాయకులు కబందస్తాల్లోకి వెళ్ళిపోయింది. అది బాక్సులు హైదరాబాద్ లోనూ కంటైనర్లలో దొరుకుతున్నాయి తప్ప రైతుకు గాని రైతు కూలికి గాని ఆకలి నింపే పరిస్థితి లేదు ఇవాళ. ఆ పరిస్థితి రావడానికి కారణం మనమే. ఆ రోజు 40,000 కోట్లు ఈడీ సీజ్ చేస్తే 28 కేసులుంటే అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నాం. మొత్తం దోసుకెళ్ళిపోయాడు, ఏమీ లేదు. మళ్ళీ నేనే వస్తానని చెప్తున్నాడు, అధికారులు బెదిరిస్తూ ఉంటాడు. నేను చెప్తా ఉన్నా, నీకు ఆ సినిమా లేదు, నిన్ను పక్కన పెట్టారు, నీ కూడా ఉన్న 11 మందిలో కూడా నువ్వు ఒక్కడో మిగులుతాం కూడా కష్టం. ఇవాళ మనం జడ్పీటీసీలో కూడా గెలవబోతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ. మరి అలాంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారి అనుభవం ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతూ ఉంది. ఆయన లేకపోతే ఈ రాష్ట్రం గడిచేది కాదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆశస్సులు మెండుగా ఉన్నాయి. చెప్పాలంటే ఎన్ఆర్జీ చేసే నిధులు తప్ప ఒక్క రూపాయి కూడా లేదు. ఎక్కడ కూడా కాంట్రాక్టర్ బిల్లులు లేవు. చేసి చూసి కళ్ళు పెట్టి ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ వర్కులు ఉన్నాయి మన దగ్గర, చేసి కాంట్రాక్టర్ లేవు, ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలీదు. ఆ పరిస్థితి నుంచి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటొకటిగా బకాయిలు చెల్లించుకుంటూ కాంట్రాక్టర్ కూడా కాన్ఫిడెంట్ తీసుకొచ్చి అన్ని రోడ్లు కూడా పోసి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. పల్లెటూరులో మరి చూస్తే ఇవాళ సర్పంచ్ అయితే, ఎంపీటీసీ అయితే, జడ్పీటీసీ అయితే వాళ్ళు ఎందుకు అయ్యారో వాళ్ళకి తెలీదు. ప్రజల్లోకి వెళ్లారు, ఒక రోడ్డు వేయలేరు, ఒక పొంత రోడ్డు వేయలేరు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎవరు సర్పంచ్ అయినప్పుడు కూడా ఆ నిధులన్నీ కూడా ఆ గ్రామంలో సర్పంచ్ ద్వారా ఖర్చు పెట్టే అవకాశం పార్టీలకు అతీతంగా ఇచ్చారు కదా, మీరు ఆలోచన చేయండి. ఇవాళ మనకు ప్రజాప్రభుత్వం నడుస్తుంది, మంచి ప్రభుత్వం నడుస్తుంది, అనుభవమైన ముఖ్యమంత్రి గారు ఉన్న ప్రభుత్వం నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని బాగుపడకపోతే ఏమవుతుందో మీరు ఆలోచించండి. ఎంత చేస్తున్నప్పుడు కూడా ప్రతిరోజు విమర్శలు, ప్రెస్ మీట్లు పెట్టడం, 2-0 చూస్తారంట. ఏంటో 2-0 నాకు అర్థం లేదు. 1-0లోనే ఏమి లేకుండా చేసావు. 2-0 వస్తే శ్మశానాలు మిగులుతాయి ఇక్కడ. కాబట్టి వద్దునైనా నువ్వు చాలు, 1-0తో ఆపేసి ఇంటికాడ పడుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. పోతే ఈ గ్రామ అభివృద్ధికి మనం కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా ఏ గ్రామంలో అయినా ఒక రియల్ ఎస్టేట్ వేసినా, ఏ గ్రామంలో అయినా ఆ గ్రామానికి సంత ద్వారా లాభం వచ్చినా సరే ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఆ గ్రామానికి 50% నిధులు ఇచ్చి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యతని మరి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులుగా చెప్పాం. మరి వాళ్ళందరూ కూడా బాధ్యతగా ఇవాళ 7.5 లక్షలు ఇప్పుడు ఇన్కమ్ వచ్చింది. దాంతో మన డబ్బుతోనే మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అలాంటి అవకాశం ఉన్న ప్రాంతం ఇది పెద్దాడపల్లి. మరి రాబోయే రోజుల్లో గన్ని ఆంజనేయులు గారి సహకారంతో మరి ఇవాళ మీకు తెలుసు ఆయన ఎటానమస్ బాడీ. ఎందుకంటే ప్రభుత్వానికి ఇది ఇప్పుడు నిధి పోటర్ వచ్చింది మనకి. అంతకుముందు సిఎఫ్ఎఫ్ఎస్ అని ఉంటుంది, దొంగ అకౌంట్ ఉండేది. ఏ అకౌంట్ లో డబ్బులు అక్కడికి వెళ్ళిపోయి
కానీ ఈ అకౌంట్ లో డబ్బులు మాత్రం ఎక్కడికి వెళ్ళో మన ఆంజనేయులు గారి నేతృత్వంలో ఉంటాయి. ఆయన ఏదైనా చేయగలరు. ఇప్పుడు మీరు ఈ సొసైటీకి గొడవను కట్టుకోండి 4% ఇంట్రెస్ట్, మళ్ళీ దాంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ 3% వస్తుంది వెనక్కి మీరు కరెక్ట్ కడితే. అంటే 1% ఇంట్రెస్ట్ కి మీకు ఈ సహకార బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వబోతా ఉన్నాయి. ఈ శుభవార్త కదా రైతులుగా అడుగుతా ఉన్నాం. ఇన్ని చేసినా మరి మీరందరూ కూడా ఎవరు నోరు విప్పట్లేదు. ఎందుకంటే చేయనప్పుడేమో చేయలేదని చెప్తారు. ఇవాళ అందరికీ తల్లికి వందనం 4 పిల్లలకి వేస్తే బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు 2-3 ఉన్నారు. కానీ ఆ స్కీమ్ 10,000 కోట్ల స్కీమ్ ని మరి ఆయన పంచిపెట్టినప్పుడు ప్రతి ఇంట్లోనూ ఆనందం కనపడింది. కానీ వ్యక్తపరచండి, చేసినప్పుడు మంచి చేశారని చెప్పాలి, చెడ్డ చేస్తే నిలదీయాలి. అది మంచి ప్రభుత్వానికి మీరు ఇచ్చే మద్దతు. మరి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అందరినీ మీ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం కావాలి. ఇవాళ ఏదో సోషల్ మీడియాలోనూ అక్కడ రోడ్లకి చెప్పేటువంటి సన్నాసుల మాటలు మీరు ఎన్నవసరం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చూశారు, మీరు ఆ ప్రభుత్వం పనితీరు చూశారు. ఇంకా 2-0 అక్కర్లేదు, 1-0 ½ అయిపోతుంది రేపొద్దున. ఆ 1-0 కూడా ఉండదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇంకో 10 సంవత్సరాలు ఏలిపోతూ ఉంది. మీరందరూ కూడా సుభిక్షంగా అయ్యేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటారు. ఆయనకి ఆయుష్ని ఇవ్వాల్సిందిగా మనం కోరుకోవాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తి, అనుభవైన వ్యక్తి కాబట్టి రాష్ట్రం నడుస్తూ ఉంది. కాబట్టి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఇవాళ మీరు చూసుకుంటే మరి ఏ దేశం కూడా మనకి కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితి. ఇది వరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా మీరు చూశారు. పాకిస్తాన్ ఓ పక్క నుంచి, బంగ్లాదేశ్ ఓ పక్క నుంచి, చైనా ఓ పక్క నుంచి మనతో కాలు దూవిన సందర్భం, ఇక్కడ టెర్రరిస్టులు కార్యకలాపాలు జరిపిన సందర్భం. ఇవాళ నరేంద్ర మోడీ గారు కన్నెర చేస్తే 10 నిమిషాల్లో ఎక్కడ అన్ని ఖాళీ చేసి శక్తి సంపాదించింది ఇండియా, ది గ్రేట్ ఇండియా. ఇవాళ కొంచెం మనం కష్టపడొచ్చు, కానీ మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ట్రంప్ కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అంటే పాలకుడు కనుక కరెక్ట్ గా లేకపోతే, మన కుటుంబానికి పెద్దలా లేకపోతే కుటుంబం పాడైపోతాం. అదేవిధంగా మన ప్రధానే పవర్ఫుల్ ప్రధాని, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడు, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు. ఇలాంటి కాంబినేషన్ మళ్ళీ రావాలంటే రాదు. వాళ్ళ దాన్ని మనం కీపప్ చేసుకోవాలి. చాలా ఉంటాయి, చాలా మాట్లాడుకుంటాం, కుటుంబంలో కూడా ఉంటాయి, అన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఈ ప్రభుత్వం ఆశీర్వదించండి. ఇది మంచి ప్రభుత్వం, మంచి చేసినప్పుడు మాత్రం మీరందరూ చెప్పాలి. మీ గ్రామంలో ఒకసారి మీరు ఆలోచించండి, చంద్రబాబు నాయుడు తిట్టినప్పుడు మీ సొసైటీ ప్రెసిడెంట్, మీ గ్రామ ప్రెసిడెంట్, మీ మెంబర్ లో ప్రెస్ మీట్ పెట్టుకుంటారు రైతులతో కలిపి. ప్రతి చోట అలా జరిగినప్పుడే వాళ్ళు నోరు మోస్తారు. మాకెందుకులే, మాకు అన్ని వచ్చేస్తున్నాయి కదా, మాకు ఏ ఫెసిలిటీ ఉంది, చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు చూసుకుంటాడు అంటే నిరుత్సాహం ఒకటి వస్తుంది ఆయనకి. ఏంటి ఎంత చేస్తున్నాం, ప్రజలు ఎంత కామ్గా ఉన్నారు, ఎవరో మాట్లాడట్లేదు, నన్ను తిడతానా సరే ఎవరో ప్రెస్ మీట్ కూడా పెట్టట్లేదు అనే సందర్భం కనపడుతూ ఉంది. నిస్సత్తుగా ఉంది. అయిపోయింది కదా, అలీబాబా నగరంలో వచ్చారు, దోచుకు వెళ్ళిపోయారు, ఇంకేం మిగిలి మన దగ్గర. కాబట్టి మళ్ళీ అలీబాబా మనం మాట్లాడుకోవద్దు, ఇంకా రారు, ఇంకా వాళ్ళు జైల్లో ఇచ్చారు, వాళ్ళని అలీబాబా నగరంలో వెళ్ళిపోయారు. కాబట్టి మీరందరూ కూడా దయించి మన ముఖ్యమంత్రి గారిని కానీ, డిప్యూటీ సీఎం గాని, నరేంద్ర మోడీ గారిని కానీ ఎవరైనా ఉన్నప్పుడు దయించి మీ గ్రామంలో మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆదర్శంగా నిలవమని నేను కోరుతాను. మన ప్రభుత్వానికి మీరు ఇచ్చి అండది అవుతాయి, చంద్రబాబు నాయుడు గారికి మీరు ఇచ్చి ఆయుష్ అది అవుతాయి. ఆయన టెన్షన్ తగ్గించండి. అన్ని పల్లెటూరుల నుంచి మనం ఎదురు తిరిగే కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈ రోజు మిమ్మల్ని పిలుపునిస్తా ఉన్నాం. కాబట్టి ఏదండి కదా, ఇప్పుడు గాలికి పుట్టిన గాలి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ గాలి మాటలు ఏంటంటే గాలికి ఎవరో ఏంటో మనకు తెలియదు కదా. మీరు గాలి నా కొడుకులు అయితే జగన్మోహన్ రెడ్డి గాలి నా కొడుకే అవుతాడు. అది కూడా చూసుకోవాలి కదా. మరి ఆ గాలి నా కొడుకుల గురించి మనం మాట్లాడుకుంటూ ఇక్కడ అవసరం. సంతోషకరమైన సమయం. ప్రాథమిక సొసైటీ పిఎస్సిఎస్ ఓపెనింగ్ కి ఎంత సంతోషంగా జరుపుకుంటున్నాం. పెద్దలు వచ్చారు. మరి ఆ ట్రాజడీ సీన్ మానేసి మీరంతా సంతోషంగా ఉండి మీ బ్యాంకును ముందుకు తీసుకెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీస్సులు ఇవ్వమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.